శ్లోకం 39 వాయుర్యమోగ్ నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఓ కృష్ణ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మ అంతా నీవే. సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా తండ్రివైన ప్రపితామహుడవు నీవే. నీకు వేల వేల సార్లు నమస్కరిస్తున్నాను. మళ్ళీ మరొక్కసారి కూడా నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. విశేషం: భగవంతుడు సర్వవ్యాపి అని, ప్రకృతిలోని శక్తులన్నీ ఆయన విభూతులే అని అర్జునుడు ఇక్కడ గుర్తిస్తున్నాడు. అత్యంత భక్తితో, వినయంతో నమో నమః అంటూ పదే పదే నమస్కరించడం భగవంతుని పట్ల అర్జునుడికి కలిగిన అపారమైన గౌరవానికి నిదర్శనం. శ్లోకం 40 నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓ సర్వస్వరూపుడా, నీకు ముందు నుండి నమస్కారము, వెనుక నుండి నమస్కారము, అన్ని దిశల నుండి కూడా నీకు నమస్కారము. అనంతమైన పరాక్రమము, అపరిమితమైన శక్తి కలిగిన నీవు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు. సమస్తము నీవే అయినందున నీవు సర్వము, అంతా అయి ఉన్నావు. విశేషం: ఈ శ్లోకం భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని చాటి చెబుతుంది. భగవంతుడు ఒక్కచోట మాత్రమే ఉండేవాడు కాదు, ఆయన లేని చోటు లేదు అని అర్జునుడు గుర్తిస్తున్నాడు. అందుకే ఏ దిక్కున నమస్కరించినా అది ఆయనకే చేరుతుందని ఆయన అనంత శక్తిని ఈ శ్లోకం ద్వారా స్తుతిస్తున్నాడు.